ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి భలే అభ్యర్థి దొరికిండాయా? అంటే కాంగ్రెస్ పార్టీ బతుకేంటో, కాంగ్రెస్ పార్టీ యొక్క అలసలు గుణమేంటో, దాని రూపురేఖలేంటో మాకు పెద్దగా కనపడలే ఈ మధ్య. నువ్వు సెలెక్ట్ చేసిన అభ్యర్థి వల్ల కాంగ్రెస్ పార్టీ ఏంటో అర్థమైపోయింది మాకు ఇవాళ. అంటే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థి ద్వారా తన పార్టీ బతుకుని బజార్లు వేసుకున్నది. ఇగో మా పార్టీ అంటే ఇట్లుంటది, మా పార్టీ అభ్యర్థులు అంటే ఇగో ఇట్లుంటారు అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతుకుని బయటేసుకున్నది ఈరోజు. అందుకనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఒక డిగ్రీ చదువుకున్న మంగళూరుల పిల్లగాడికి ఏ విధంగా న్యాయం జరిగింది? 10,000 మంది మంగళూరు డిగ్రీ చదువుకున్నటువంటి పట్టభద్రులు ఉన్నారు. 10,000 మంది చాకలోళ్ళు డిగ్రీ చదువుకున్న పట్టభద్రులు ఉన్నారు. 40,000 మంది డిగ్రీ చదువుకున్న పట్టభద్రులు ముదిరాజులు ఉన్నారు. 50,000 మంది యాదవులు డిగ్రీ చదువుకున్న పట్టభద్రులు ఉన్నారు. 50,000 పైన డిగ్రీ చదువుకున్న గౌండ్లోళ్ళు ఉన్నారు. 60,000 70,000 పైన 1,00,000 మంది డిగ్రీ చదువుకున్న మాలామాదిగలు ఉన్నారు. మరి ఇన్ని వేల మంది డిగ్రీ చదువుకున్న వాళ్ళ యొక్క అభ్యర్థి అసెంబ్లీలోకి ఈ రెడ్లంతా కలిసి ఈ అభ్యర్థిని ఎన్నిక చేసి కౌన్సిల్లోకి పంపిస్తే రెడ్ల ప్రయోజనాల కోసం పనిచేస్తాడు ఆయన. 1,00,000 మంది బీసీ ఎస్సీ ఎస్టీలు డిగ్రీ చదువుకొని పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ లో కూలీ నాలి పనిచేసుకొని అపార్ట్మెంట్లలో పనిచేసుకుంటూ రోజు ఆటో తోలుకుంటూ డిగ్రీ చదివిన బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క పోరాటంతో నిరుద్యోగులైపోయి 5,00,000 మంది పైన ఉన్నారే. 5,00,000 మంది ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ పట్టభద్రులకి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా న్యాయం చేస్తుందని వేదిక నుంచి అడుగుతున్నా.